సెలబ్రేషన్స్ అండ్ పార్టీ సాంగ్స్ మా పిల్లలు పాడుతున్నారు. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ లిఖిలా. హాయ్ లిఖిలా. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యూ? వెరీ ఫైన్, థ్యాంక్ యూ. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట సంథింగ్ సంథింగ్. చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు టిప్పు గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు డిఎస్పి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Something, 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 something. Something, something, there is something. Come on! Hey, అందరిలో నువ్వు ఉంది something. అర్థం కాని ఏదో feeling. లో దాగున్నా, no nothing అంటున్నా. పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा, जवाब చాడలేదు क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा, जवाब చాడలేదు क्या करे खुदा. అందరిలో నువ్వు ఉంది something. అర్థం కాని ఏదో feeling. ఓ కొంటి కళ ఆ పంతమేళ రా ముందుకిలా కమ్ నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళ సందేస్తా వెందుకల సంకెళ్ళేమీ లేవు కదా. వై ఫియర్ అలా చిలిపి చిటికి తలుపు తడిత నిద్రపోతే ఇంకా మసక తరల మసకు చాటుగా. ఇలాంటి అదుపు లేక ఆడమంది వేళ మాయదారి హాయిగోళ. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा, जवाब చాడలేదు क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा, जवाब చాడలేదు क्या करे खुदा. అందరిలో నువ్వు ఉంది something. అర్థం కాని ఏదో feeling. నీ కాలి వెంట ఈ నేల అంతా ఏ తుల్లనంత యా కమాల అనేలా. ఆకాశంలో పాలుతుందా నీ కన్నుల్లో వాలుతుందా. సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవేలా. తగిట తదిమి జతలు ఉరిమి తరుముతున్న వేళ ఉలికి పడద తలకు తారక. మహానంద లీల సాగుతోంది వేళ కాలమంతా ఆగిపోదా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా
వాట్ ఏ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ సార్. అమేజింగ్. ఒక పార్టీ మూడ్ ఇప్పుడే వచ్చింది. ఈ పాట తర్వాతే ఒక పార్టీకి వచ్చినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్లీ డన్. జడ్జెస్, వన్ లైన్ కామెంట్, కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు బాడీ బిగిన్స్. ఇలాంటి ఒక జోష్ ఉన్న పర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్స్, వెల్ ప్రాక్టీస్డ్ పర్ఫార్మెన్స్. అంటే చాలా సార్లు నువ్వు పాడి, అంటే స్పెషల్లీ చరణంలో సెకండ్ హాఫ్ వర్డ్స్ అంత ఫాస్ట్ వర్డ్స్, దాన్ని బై హార్ట్ చేసి దెన్ పర్ఫార్మ్ ఇట్ యాజ్ ఇఫ్ యునో జింగిల్ బెల్ ఎట్లా కాన్ఫిడెంట్ గా మేము పాడతాం అలా నువ్వు పాడేసావు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రాక్ స్టార్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఇట్. లిఖిల, ఎస్ సార్. 2 లైన్స్ కమెంట్. ఫస్ట్ లైన్, చుక్కలు పైనుండి చూస్తూ అనుకుంటున్నాయి పోలీస్ అకాడమీ దగ్గర ఏదో పార్టీ జరుగుతుందని చెప్పేసి. అంత తారాస్థాయికి చేరింది నీ గాత్రం, చాలా బాగుంది. సెకండ్ లైన్, సంతోషానికి సంతకంలా ఉంది కదా పాట, అందులో ఒక మాట, నువ్వు సంగీతానికి సంతకం. థ్యాంక్ యూ సార్. ఆ వేరియేషన్స్ ఎలా నేర్చుకున్నావు నువ్వు? ఒక చరణంలోనే ఓపెనింగ్ దాని తర్వాత చెప్పినట్టుగా ఆ వర్డ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఇచ్చుంటాడు టిప్పు. అది టెక్స్ట్ బుక్ సింగింగ్. అది 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 అలా వింటేనే ఓకే, కానీ అది అలా విని రీప్రజెంట్ చేయడం అన్నది చాలా కష్టమైన ఒక విషయం. అండ్ ఐ థింక్ యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ You సార్. killed it, and it's a proud moment for Tippu and DSP also when kids like you sing this perfectly. వాళ్ళు పాడిన పాటని థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ తిప్పు. వాడికి ఫోన్ చేసి నేను చెప్తాను, రే ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ చూడు అని చెప్తాను. వాడు ఏమైనా కామెంట్ ఇస్తే నేను నీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. వయసంతా వరదయ్యా, ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. అవలీలగా నవతేలిగా శివతాండవం చేయనా. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలోలికిస్తుంది. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. ఆ కళను జాన కళ్ళు ఎవరు? వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి. ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. దోబూచులాటేలరా. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. ఎర్రాని రూపం ఉడికే కోపం, నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. కాంచనాల జిలుగు పచ్చ బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. సఖియా. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. ఈనాడే సరికొత్తగా మొదలైందో మన జీవితం. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. కనులు మోసుకొని ఏం లాభం, కలయిపోదుగా. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడావు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. మన సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం మర్చుంటాయి. చే
ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి ఐ లవ్ చిడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే. అనిల్ రైట్స్ ఉన్నాయా మా